ప్రియుడితో సరదాగా ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్లిన ఓ యువతి ప్రస్తుతం చిక్కుల్లో పడింది. ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో రహస్యంగా వీడియోలు తీసిన ఓ దుండగుడు ప్రస్తుతం బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ప్రస్తుతం తనకు పెళ్లైందని తనను వదిలేయాలని బ్రతిమాలుకున్నా కూడా ఆ దుండగుడు బెదిరింపులు ఆగలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళ తన వివాహం కాకముందు 2023లో శ్రీనాథరావు అనే వ్యక్తితో కలిసి గోవాకు వెళ్ళింది. యశ్వంత్ అనే వ్యక్తి వీరికి గోవాలోని వసతితో పాటు ఇతర ఏర్పాట్లను చేశాడు. అదే సమయంలో ఆ జంట కలిసి ఉన్నప్పటి వీడియోలను రహస్యంగా తీశాడు. ఈ వీడియోలను భద్రపరిచిన యశ్వంత్ తాజాగా మహిళా పార్ట్నర్ శ్రీనాథరావుకు ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు 30 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇదిలా ఉండగా సదరు మహిళకు గత ఏడాది వేరొకరితో పెళ్లి జరిగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన బెదిరింపుల విషయాన్ని శ్రీనాథరావు ఆ మహిళ దృష్టికి తీసుకువచ్చాడు. భయాందోళనకు గురైన బాధితురాలు సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యశ్వంత్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.